వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎన్నికల ప్రచారం ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతులు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. భావితరాలకు నీరు అందాలంటే నీటి వినియోగంలో ప్రణాళిక అవసరం. న్యాయమూర్తి వాసుదేవరావు. మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన జగన్మోహనాకారుడు. టీడీపీతోనే అభివృద్ధి. ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి. వార్తలను వివరాలు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి అని జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు ఎంసీఎంసీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి చైర్మన్ గా, ఏఆర్ఓగా డిఆర్ఓ పుల్లయ్య, సభ్యులుగా సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ నాగేశ్వరరావు, ఏఈఐఈ సెంట్రల్ గవర్నమెంట్ ఐ&బి మినిస్ట్రీ అఫీషియల్ బికే సుధాకర్, ఎన్ఐసి డిఐఓ మీడియా తరఫున ప్రతినిధులుగా సి ప్రభాకర్ రావు, హన్స్ ఇండియా రిపోర్టర్ శ్రీనివాసమూర్తి, స్టాఫ్ రిపోర్టర్ విశాలాంధ్ర, మెంబర్ సెక్రటరీగా పద్మజ, డిఐపి ఆర్ఓలుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రైవేట్ ఎంఎఫ్లలో ప్రసారాల కొరకు ఎన్నికల కోడ్ అమలు రోజు నుండి, ప్రింట్ మీడియాలో ప్రకటనల కొరకు పోలింగ్ ముందు రోజులు, పోలింగ్ రోజున ప్రకటనల కొరకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసార అనుమతుల కొరకు వచ్చే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లను ఎన్నికల నిబంధనల మేరకు ఉన్నవి లేనివి పరిశీలించి ఫ్రీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫ్రీ సర్టిఫికేషన్ కొరకు వచ్చే దరఖాస్తులను వరుస క్రమం ప్రకారం అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, ఎంసీఎంసీ అనుమతులు లేకుండా ప్రసారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆస్తి పన్ను వడ్డీ మాఫీకి ఈ నెల 31వ తేదీ చివరి గడువని పొంగనూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. 2023 వరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను వడ్డీ మాఫీని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. శుక్రవారం పురపాలక కార్యాలయంలోని కౌంటర్ వద్ద పన్ను చెల్లింపుదారులు క్యూ కట్టారు. సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు పనిచేస్తాయని కమిషనర్ తెలిపారు. పొంగనూరు పురపాలక సంఘంలో ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెలాఖరు లోపల పే చేసిన వారికి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద వేవ్ ఆఫ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు సుమారు ప్రైవేట్ డిమాండ్ 4.8 crores ఉంటే అరౌండ్ 2.8 crores వరకు ప్రజలు కట్టారు. ఇంకా అరౌండ్ 1.2 crores వరకు, అరౌండ్ 2 crores వరకు కూడా మనకి ఇంకా కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ ఉంది. ఇంకా మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. పబ్లిక్ హాలిడేస్ రోజు కూడా మనకి ఆఫీస్లో సిస్టమ్ రన్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ హాలిడేస్ రోజు కూడా వచ్చి ట్యాక్స్ పే చేసే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంట్రెస్ట్ వేవర్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. కేసీటీవీ ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకి ఇప్పుడు వెక్టర్ బోర్న్ డిసీజెస్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖాళీ స్థలాల్లో ఏదైతే ఉన్నాయో ప్రైవేటు ఖాళీ జాగాలు, ప్రైవేట్ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంబంధిత యజమానులు క్లీన్ చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది ఆ యజమాని యొక్క బాధ్యత కాబట్టి మీరు దయచేసి యంత్రాంగాన్ని సహకరించి ఏవైతే బుషెస్ ఇట్లాంటివి ఉన్నాయో వేకెంట్ ల్యాండ్లో అవన్నీ కూడా క్లియర్ చేసుకొని పబ్లిక్ శానిటేషన్కి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 23వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. జలం లేనిదే జీవనం లేదు. నీరు లేకుంటే ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో ప్రతి నీటి బొట్టు విలువ అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని
న్యాయమూర్తి వాసుదేవరావు అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పొంగనూరు పురపాలక సంస్థ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి నీటి యొక్క ప్రాముఖ్యతను న్యాయమూర్తి తెలిపారు. భావితరాలకు నీటిని అందివ్వాలంటే నీటి వినియోగంపై కూడా ప్రణాళిక ఉండాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, మేనేజర్ రసూల్ ఖాన్, డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్, అకౌంటెంట్ శ్రీనివాసులు, న్యాయవాది వీరమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన నీటి దినోత్సవం జరుగుతుంది. రకరకాల దినోత్సవాలు జరుపుకుంటున్నాం. అది భారతదేశము నీటికి సమృద్ధి కలిగిన దేశమని మా చిన్నతనంలో చెప్పేవారు. మాది విజయవాడ. నాకు ఊహ తెలిసి కృష్ణానదిలో ఎప్పుడు నీళ్ళు ఎండిపోదా. నేను చిన్నతనంలో ఉన్నాను. సంవత్సరం పొడుగుతా నీళ్ళు వెళ్తూనే ఉంటాయి నదిలో నుంచి. ఇప్పుడు సంవత్సరంలో హార్డ్లీ ఒక 10 రోజులు లేకపోతే 4 రోజులు అంతకంటే బ్యారేజ్లో నీళ్లు లేవు. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే మనకి నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోయింది, వర్షాలు తగ్గిపోయింది. దాని ద్వారా నీరు మనకి మంచి నీరు అందే పరిస్థితులు కూడా తగ్గిపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితికి కారణం ఎవరు? దీనికంతటికి కారణం మనమే. 2021లో వచ్చాను ఇక్కడ ఉద్యోగరీత్యా. ఆ సంవత్సరం ఇక్కడ చలికి నేను తట్టుకోలేకపోయాను. అలాంటి సిచ్యువేషన్ ఉండాలి. మరి ఇప్పుడు 2024కి వచ్చాము. అసలు నాకు మొన్న నవంబర్, డిసెంబర్, జనవరిలో చలి చాలా ఆర్డినరీగా అనిపించింది. అంటే 2.5 సంవత్సరాల్లోనే ఇక్కడ చలి కూడా తగ్గిపోయిందంటే కారణం ఏంటి? చుట్టుపక్కల చాలా చెట్లు నరికేస్తున్నారు. ఒక చెట్టు నరకాలి అంటే రకరకాల పర్మిషన్స్ అవసరం. మా ఇంటి దగ్గరలోనే రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటే పంట భూమి, పొలం అని దాంట్లో చాలా చెట్లు ఉన్నాయి. చింత చెట్లు మొత్తం కొట్టేసి ల్యాండ్ ఫ్లాట్ చేసేసి రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసేసారు. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వంలో పనిచేసే అధికారులందరము వీటికి ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు. కారణం ఏంటి? మనం ఇలాగే వదిలేసామనుకోండి, చూసి చూడనట్టు. ఇప్పుడు మేమే ఇంత చూస్తున్నాం, వాటర్ని ఎలా తగ్గిపోతా వెళ్తుందా. రేపు మన తర్వాత జనరేషన్ అసలు వాటర్ లేని పరిస్థితి వస్తాయి. మనకి ఎన్ని నదులు ఉన్నాయి? ఇన్ని నదులు ఉన్నప్పటికీ ఇప్పుడు బెంగళూరులో నీటి కరువు వచ్చింది. మా చిన్నతనంలో బెంగళూరు సంవత్సరం పొడుగుతా వర్షాలు పడేయమనేవారు, గ్రీన్ సిటీ అనేవారు. మరి ఇప్పుడు బెంగళూరులో వాతా ఉంది పరిస్థితి. మొత్తం కాంక్రీట్ చెంగిల్ అయిపోయింది బెంగళూరు కూడా. చెట్లు కొట్టేసుకుంటా పోతున్నాము, నీటిని ప్రొటెక్ట్ చేయట్లేదు. కనీసం కట్టే కొత్త బిల్డింగ్స్లో అన్న నీటిని ప్రొటెక్ట్ చేసే మార్గం ప్రభుత్వం ఏదైతే సూచించిందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇలాగే కంటిన్యూ అయ్యామంటే రేపు ఇదే వాటర్ బాటిల్ 100 రూపాయలు కొనుక్కోవాల్సిన రోజులు వస్తాయి. మరి ఆ పరిస్థితి కల్పిస్తామా మనందరం? మనం ఏం చేయాలి? మరి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మన చుట్టూ ఉన్న మార్గాలు ఏంటి? మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయగలం? పొద్దున్నే పాప మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఎవరో ఆ లైన్మెన్స్ ఉంటారు, ట్యాంక్స్ వదులుతారు ప్రాంప్ట్గా టైంకి. ఈ ట్యాంక్స్ అన్నీ ఉంటాయి, కన్స్ట్రక్ట్ చేసుకొని ఉంటారు. సమ్ ట్యాంక్స్ నిండిపోయి వాటర్ అట్లా రోడ్డు మీద వెళ్ళిపోతా ఉంటారు. నేను అడిగేది ఒకటే, ఆ లైన్మెన్ ఎవరైతే ఉంటారో ఆ ఏరియాస్లో దయచేసి మీరు ట్యాప్ వదలటమే కాదు, ఆ ఏరియా ఒకసారి రౌండ్ తిరగండి. ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు. వీటికి మనం అరికట్టకపోతే రేపు మన పిల్లలకి అసలు నీళ్ళు లేని సమాజంలో బతికే పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి సమాజం మనం అందరం ఆశిద్దామా? మన వంతుగా మనం ఏం చేయగలమో అవన్నీ చేయాలి. త్వరలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం తథ్యమని పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చెల్లా రామచంద్రారెడ్డి పొంగనూరు పట్టణానికి రాగా పార్టీ శ్రేణులు భగత్ సింగ్ కాలనీ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందన్న విషయంతో పాటు సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆయన కోరారు. పలువురు పార్టీలోకి చేరేందుకు రాగా చెల్లా రామచంద్రారెడ్డి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దేశాది ప్రకాష్, శ్రీకాంత్,
మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, నేతలు సివిరెడ్డి, గిరి, షమీర్, సద్దాం, కుమార్, నూరుల్లా, ఫయాజ్, పర్వీజ్, నూర్షా, సయ్యద్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షిమారమ్మ శుక్రవారం రాహుకాల పూజల్ని అందుకుని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూదులతో పాటు పల పంచామృతాలతో అర్చకులు అభిషేకించి తర్వాత ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల సమయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో రాహుకాల పూజల్ని భక్తులు నిర్వహించారు. శాసనసభ 2024 ఎన్నికలకు సంబంధించి ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఎన్నికలు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ హార్టికల్చర్ జిల్లా అధికారి మధుసూదన్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఎన్నికల నిర్వహణపై పలు సలహాలు, సూచనలు అందించారు.
ప్రత్యక్ష దైవమైన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు స్వామివారు పొంగనూరు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. మోహిని అవతారం మాయా మోహనాశనం. ఈ అలంకారం ద్వారా జగత్తంతా మాయమోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలు కాక తప్పదని స్వామివారి ఈ రూపంలో చాటి చెబుతున్నారు. కార్యక్రమాలను టీటీడీ పర్యవేక్షిస్తూ ఉంది. బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, అపురూపం హరి జగన్మోహిని రూపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, అపురూపం హరి జగన్మోహిని రూపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం. పట్టురైక కోక ముక్కు పుడక బులాకి దుద్దుల తడుకులా, కరకంకణముల కాలి గందియల గల్ 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 రవళులా, పట్టురైక కోక ముక్కు పుడక బులాకి దుద్దుల తడుకులా, ఒప్పుల కుప్పల వయ్యారి భామల కొప్పువాల్ జడల సొబగులా, ఒప్పుల కుప్పల వయ్యారి భామల కొప్పువాల్ జడల సొబగులా, పరువాల పసిడి అలంకారముల పసిజాడతనము జల్వారా, మంగళవాద్యములు మాన్రోగగా వివిధ కళారూపములు విరియగా, నాలుగు మాడ వీధుల్లోన నవరసాలు నాట్యమాడగా, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, అపురూపం హరి జగన్మోహిని రూపం. చక్రముల బదులుగా కరముల చిన్ని చిలకల సిరులొలుక, కనక కుంభ భంగిమాలావణ్య కళాతరంగములు పొంగ, శంఖ చక్రముల బదులుగా కరముల చిన్ని చిలకల సిరులొలుక, కనక కుంభ భంగిమాలావణ్య కళాతరంగములు పొంగ, వరద హస్తమే అభయ హస్తముగా మారి అమృత కృప కురియంగా, వరద హస్తమే అభయ హస్తముగా మారి అమృత కృప కురియంగా, బ్రహ్మాండ భాండముల బల సొగసుల భాగ్య రేఖలే విరియంగా, ఎల్ల లోకముల నుండి వచ్చిన ఎల్లరు భక్తులు మెచ్చిన ఏడు కొండల గుండెలు నిండగా ఎనలేని భక్తి పండగ,
పల్లకిపై మధుమంగళ దీపం జగన్మోహిని శ్రీ సౌందర్య సుమహోదయ శృంగార రస సర్వస్వ సప్త శృంగే సమంగళం సుముఖమంగళం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం రుక్మిణి కృష్ణులు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. విద్యుత్ దీపాలు పుష్పాలతో శోభాయమానంగా తెప్పను అలంకరించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రుక్మిణి కృష్ణులు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారం ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతులు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. భావితరాలకు నీరు అందాలంటే నీటి వినియోగంలో ప్రణాళిక అవసరం. న్యాయమూర్తి వాసుదేవరావు.
దర్శనమిచ్చిన జగన్మోహనాకారుడు. టీడీపీతోని అభివృద్ధి. ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.